నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సూసైడ్ స్క్వాడ్ సిద్ధం చేసిన తాలిబన్లు పాకిస్తాన్ కు ఇక మూడినట్లే. భారత్ కు ముందస్తు వేసవి ముప్పు, మార్చి నుండే ఏపీలో నిప్పుల కొలిమి. ఆకస్మిక తనిఖీలకు వెళ్తారా, నేనే వెళ్ళనా? అధికారులపై సీఎం సీరియస్. ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రతిపాదించిన కొలీజియం. శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక, నకిలీ వెబ్సైట్లతో జాగ్రత్త. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవ వైభోగం, గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం. తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడులో ఏళ్ల తరబడి ఇళ్ల మధ్యలో మురుగునీరు ప్రవహిస్తూ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన తయారైంది తిరుపతి నగరపాలక సంస్థ శానిటరీ అధికారుల పనితీరు. తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని దామినేడులో సంవత్సరాల తరబడి మురుగు కాలువలు లేకపోవడంతో ఇళ్ల మధ్యలో డ్రైనేజీ నీరు ప్రవహిస్తూ నివాసితులను తీవ్ర ఇక్కట్లు పాలు చేస్తోంది. దీనికి తోడు సెప్టిక్ ట్యాంకుల నీరు కూడా రోడ్లపై ప్రవహిస్తుండటంతో తీవ్ర దుర్గంధం మధ్య జీవనం సాగించవలసి వస్తుందని, ఇటువంటి దుర్భర జీవితం గడుపుతున్న తాము అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఇళ్ల మధ్యలో రోడ్లపై మురుగునీరు పొంగిపొర్లుతూ ఉండటంతో క్రిమికీటకాలకు, విషపురుగులకు, పందులకు ఆవాస కేంద్రాలుగా మారాయి. దీనికి తోడు నిత్యం ఆ ప్రాంతంలో మురుగునీరు నిల్వ ఉండటంతో స్థానిక ప్రజలు నిత్యం అనారోగ్య బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. సంవత్సరాల తరబడి ఇక్కడ నివసిస్తున్న తమని ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్యను పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపి రోడ్లు, త్రాగునీరు, మురుగునీటి కాలువలు వంటి కనీస మౌలిక సదుపాయాలనైనా కల్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అసలు ఏ గవర్నమెంట్ పట్టించుకునేదే లేదు. రోడ్లు లేవు, సెప్టిక్ ట్యాంకులు అంతా ఓపెన్ అయ్యి మొత్తం రోడ్ల మీదకి వచ్చేస్తుంది. పందులంతా బొల్లాడి రాత్రులంతా దోమలు ఫుల్గా వచ్చేసి విపరీతంగా కుట్టిచేస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా ఎక్కువ వస్తాయి, టైఫాయిడ్ అన్ని రోగాలన్నీ వస్తాయి. పాపము పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లకాయలు ఉండేది, ఇంకా పెద్దవాళ్ళు ఉండేది. మొత్తం యాడ్ చూసిన ఏ రోడ్డు బాగాలేదు ఇక్కడ దామినేడులో. 6 సంవత్సరాల నుంచి ఇదే సమస్య. మేము ఎక్కడో పార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఇళ్ళలోకి రావాల్సి వస్తుంది. చాలా ప్రాబ్లంగా ఉంది, ఘోరంగా ఉంది. ఇక్కడ ఏముంది చూడండి, ఎంత గలీజు. నైట్ అయితే దోమలు వచ్చేస్తాయి, పిల్లలు ఉండేది. ఈ మారిగా ఉంటే సౌకర్యం లేదు. అందరూ మాత్రం వస్తారు పోతారు, వాళ్ళ అవసరాలు చూసుకుంటారు. ఇక్కడ ఎవరు పెద్దలు ఉండి చేసేది ఏంలే. ఈ మారి పిల్లకాయలు ఉండి దోమలు వచ్చేసి సొంత ఇళ్ళల్లో ఉండాలంటే కూడా కష్టంగా ఉంది. ఇళ్ళల్లో ఉండాలా ఉండకూడదో కూడా మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళకి అంతేనా, ఎవరు స్పందించరా? ఎవరో ఒకళ్ళు వచ్చి ఇక్కడ మట్టి వేయటమో ఏదో చేయటమో, దోమలు లేకుండా మేము ఏం అడుగుతున్నాం? డబ్బులు ఏమన్నా అడుగుతున్నామా? ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ గలీజ్ లేకుండా కొంచెం నీట్గా చేయమనేసి కదా అడుగుతున్నాం మేము. ఏ అధికార నాయకులు కూడా, ఏ రాజకీయం వచ్చినా మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మా పరిస్థితులు ఎట్లా ఇక్కడ? శ్రీవారి భక్తులు తిరుమల దర్శనం, వసతి గదుల కోసం ఆన్లైన్ బుకింగ్ చేసుకునే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలిన విధంగా నకిలీ వెబ్సైట్లను సృష్టించి భక్తులను మోసం చేస్తున్న దళారీలపై టీటీడీ విజిలెన్స్ విభాగం నిఘాను ముమ్మరం చేసింది. కేరళకు చెందిన సీకే సురేష్ బాబు అనే భక్తుడు కర్ణాటక ప్రవాసీ సౌద పేరుతో గదులు ఇప్పిస్తామన్న నకిలీ వెబ్సైట్ ద్వారా మోసపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు గూగుల్ సెర్చ్లో టీటీడీ పేరుతో కనిపిస్తున్న పలు ఫేక్ లింకులు, భక్తుల నుంచి ఆన్లైన్ పేమెంట్ల రూపంలో భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ వెబ్సైట్లలో టీటీడీ లోగోలు, శ్రీవారి ఆలయ చిత్రాలను అనధికారికంగా వాడుతూ భక్తులను నమ్మిస్తున్నారని తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీటీడీ ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కాపీరైట్ చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదు చేసింది. భక్తులు తమ దర్శనం, వసతి, ఇతర సేవా టికెట్ల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుకింగ్స్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్లో కనిపించే అనుమానాస్పద లింకులను నమ్మవద్దని, దళారుల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద వెబ్సైట్లు లేదా ఫోన్ కాల్స్ వస్తే
వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని భక్తులను కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి కొత్త సారథి రాబోతున్నారు. హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీలా గిల్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్, హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు రిటైర్డ్ అవడానికి 2 నెలల ముందే వారి వారసులను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. న్యాయ పాలనలో జాప్యాన్ని నివారించేందుకు ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారిని కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ లీసా గిల్ 2014 నుంచి చండీగఢ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆమె నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఏపీ హైకోర్టుకు ఆమె పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. ఐక్యతే లక్ష్యంగా మార్చి 8న వన్యకుల క్షత్రియులు భారీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వన్యకుల క్షత్రియ డైరెక్టర్లు, ప్రముఖ నేతలు వెల్లడించారు. రేణిగుంట పట్టణంలోని గంగమ్మ గుడి వద్ద శుక్రవారం వన్యకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన గోడ పత్రికలు, ఆహ్వాన కరపత్రాలను వన్యకుల కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రముఖ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్యకుల క్షత్రియ సామాజిక కులంలోని అన్ని ఉపకులాలను ఏకం చేస్తూ సామాజిక అభివృద్ధికి బాటలు వేయాలని మార్చి 8వ తేదీన తిరుపతిలోని తన్నపల్లి క్రాస్ వద్ద మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు జి పాళ్యం తేజవతి, చిన్నారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం అయ్యంగారు, మునిరత్నం రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి, విఆర్ఆర్ రావణ్, పుష్పనాథం, ప్రేమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని ఉపకులాలను ఒకే తాటిపైకి తెచ్చే దిశగా మార్చి 8వ తేదీన ఆదివారం తన్నపల్లి క్రాస్ వద్ద ఒక భారీ బహిరంగ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబోతున్నారు. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్యకుల క్షత్రియులందరినీ ఒకే తాటి మీదకు తీసుకురావడం. మన వన్యకుల క్షత్రియ ఆత్మీయ సమావేశం మన తనపల్లి క్రాస్లో జరుగుతుంది. కాబట్టి వన్యకుల క్షత్రియులందరూ ఈ సమావేశానికి వచ్చి ఆ సమావేశాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. దయచేసి మనం ఐకమత్యంగా ఉండేది నేర్చుకున్నాం మొట్టమొదట. తర్వాత ఏ కార్యక్రమాన్నైనా మనం నిర్విగర్వంగా సాధించే శక్తి, బలము, జనబలం కావచ్చు, ఆర్థిక బలం కావచ్చు మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఆర్థిక బలం లేదని భయపడుతున్నారేమో, అలా భయపడాల్సిన అవసరమే లేదు. ఏ ఆర్థిక బలంనైనా కూడా మనం ఎదుర్కొని మన కులాన్ని ముందుకు తీసుకెళ్ళి మన రాష్ట్రంలోనే మన కులం ఏందో చూపించాలనేది నా చిరకాలకు కోరిక. సహకరించి రేపు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవటం సంతోషాన్ని కలిగించిందని ప్రముఖ సినీ నటి అనన్య నాగళ్ళ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి ప్రముఖ సినీ నటి అనన్య విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సిటీ కేబుల్తో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవటం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. తిరుపతి జిల్లా నుండే కాకుండా రాయలసీమ జిల్లాల నుండి మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల నుండి భక్తాదులు అమ్మవారిని దర్శించేందుకు వస్తున్నారంటే ఎంతో విశిష్ట కలిగిన ఆలయంగా భావించి తాను కూడా అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ప్రముఖ సినీ నటికి ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు పలికారు. జాతర సమయంలో అమ్మవారిని దర్శించేందుకు మరోసారి వస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఆలయానికి చేరుకున్న ఆమెను చూసేందుకు అభిమానులు చేరుకొని ఆమెతో ఫోటోలు దిగారు. అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగళ్ళ. ఈరోజు నేను తాతమ్మకుంట గంగమ్మ తల్లి దేవస్థానానికి రావడం జరిగింది. చాలా పీస్ఫుల్గా అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం చాలా పవర్ఫుల్గా అనిపించింది. నాకైతే చాలా ప్రశాంతంగా దర్శనం చేయించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ సో హ్యాపీ టు బీ హియర్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. తిరుమలలో వెంకటేశ్వర స్వామి సాలకట్ల తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. శ్రీ సాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్య పుష్కరిణి పునరుద్ధరణ చేపట్టి స్వామి పుష్కరిణి, వరాహ పుష్కరిణిలను వేరు చేసినట్లు శాసనాల్లో పేర్కొనబడింది.
క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. మధ్యలో కొంతకాలం విరామం వచ్చినప్పటికీ 1921లో తిరిగి ఈ ఉత్సవాలు పునరుద్ధరించబడ్డాయి. తెప్పోత్సవాలలో భాగంగా రెండో రోజు ఫిబ్రవరి 27న రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై 3 సార్లు విహరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీరందరూ చూశారు, కనుల విందుగా ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్తో పాటు అలానే పుష్పాలతో అలంకరణ చేసి స్వామివారికి ఈరోజు 3 రౌండ్ల పాటు స్వామివారు శ్రీరాముడు, లక్ష్మణ స్వామి, సీతా సమేతుడై ఈరోజు 3 సార్లు తెప్పోత్సవాలు 3 రౌండ్ల తెప్పోత్సవాలు నిర్వహించడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా 3 సార్లు చేయడం జరిగింది. తర్వాత 2 రోజులు 5 టైమ్స్ చేయటం జరుగుతుంది. ఇది చాలా ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ కానీ, విజిలెన్స్ వింగ్ కానీ, అలానే టీటీడీ సిబ్బంది కానీ వాళ్ళకి ఏర్పాట్లు చేసి వాళ్ళకి కనుల విందుగా చూసే అవకాశం కూడా జరిగింది. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు జిల్లా స్థాయి పోలీస్ అధికారులతో సమగ్ర నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా నమోదైన వివిధ నేరాలపై సవివరంగా సమీక్షించి దర్యాప్తు వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ సుబ్బరాయుడు. సమావేశంలో మహిళలు, బాలికలు మరియు బాలలపై నేరాలు, పోక్సో కేసులు, సైబర్ నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలు, హత్యలు, దోపిడీలు, చోరీలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, గ్రీవెన్స్ పిటిషన్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, అరెస్టుల స్థితి, సాక్ష్యాధారాల సేకరణ, ఫోరెన్సిక్ నివేదికలు, ఛార్జ్షీట్ల దాఖలు తదితర అంశాలపై సంబంధిత అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను నిర్దిష్ట గడువులో పూర్తి చేసి న్యాయస్థానాలలో సమయానికి ఛార్జ్షీట్లు దాఖలు చేయాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు, బాలికలు మరియు బాలలపై జరిగే నేరాలపై ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని, బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని స్పష్టం చేశారు. మిస్సింగ్ కేసుల విషయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలన్నారు. బాలిక మిస్సింగ్ కేసులలో వయసు వంటి అనవసర ప్రశ్నలు అడగకుండా ముందుగా కేసు నమోదు చేయాలని, పాత నాన్ ట్రేసబుల్ కేసులను డీఎస్పీలు ప్రత్యేక దృష్టితో ట్రేస్ చేయాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల నేరాలు మరియు సంఘ విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, యువత జీవితాలను నాశనం చేసే ఈ తరహా నేరాలపై జిల్లా పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈఎస్ఐ సంస్థ కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం అందిస్తున్న వైద్యం, ఇతర ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని బీమా వైద్య శాఖ కడప ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి పద్మజ పేర్కొన్నారు. ఈఎస్ఐ కార్పొరేషన్ ఆవిర్భవించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా జరుపుకుంటున్న పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక తడా సమీపంలోని నిపో బ్యాటరీ కంపెనీలో సూలూరుపేట ఈఎస్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈఎస్ఐసి సూచనల మేరకు నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరంలో కంపెనీలో సుమారు 300 మంది కార్మికులకు ఈఎస్ఐ అందిస్తున్న వైద్య సేవలు, ఇతర ప్రయోజనాలపై జేడి పద్మజ అవగాహన కల్పించారు. అలాగే డాక్టర్లు వైద్య సేవలు అందించి బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో స్పెషలిస్ట్ డాక్టర్లు కె రామకృష్ణ, జి ప్రేమ్చంద్, ఎన్ లీలాకుమారి, ఎస్ కిషోర్, జి ఉమా మహేశ్వరరావు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత అందరూ ఏం చేస్తున్నారంటే ఏదైనా బాగలేనప్పుడు ఇమ్మీడియట్గా దగ్గర ఉండే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మన ఈఎస్ఐ నోటిఫై చేసిన టైఅప్ హాస్పిటల్స్ ఉంటాయి, వాటికి వెళ్తే మీకు రీఎంబర్స్మెంట్ అంతా వస్తుంది, అది ఎంతైనా కానీ మీకు. కాబట్టి ఇక్కడ ప్రయోజనాలని వాడుకోండి. ఇప్పుడు సిక్నెస్ బెనిఫిట్ ఉంటుంది, డిజబిలిమెంట్ బెనిఫిట్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ ఉంటుంది, టెంపరీ డిజబిలిమెంట్, పర్మనెంట్ డిజబిలిమెంట్, అన్నిటికీ బెనిఫిట్స్ ఉన్నాయి, మెటర్నిటీ బెనిఫిట్. సో మీరు అన్ని తెలుసుకొని ఈ కార్డ్స్ ఇస్తారు మీకు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తిరుపతి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉండేలా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.
తిరుపతి జిల్లా దామినేడు వద్ద నూతనంగా నిర్మించనున్న జిల్లా కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 28న తిరుపతికి రానున్నారని, పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, అడిషనల్ జిల్లా జడ్జ్ గురునాథం, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్, డిఆర్ఓ నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, డీఎస్పీలతో కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 1న దామినేడు దగ్గర నిర్మించనున్న నూతన జిల్లా కోర్టు కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొననున్న నేపథ్యంలో తాజ్ హోటల్, కార్యక్రమం జరుగు ప్రాంతాలలో భద్రత, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్, ఇతర సౌకర్యాలను పకడ్బందీగా నిర్వహించాలని పోలీసు, అగ్నిమాపక అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో కట్టుదిట్టమైన బందోబస్తు, కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. అత్యవసర వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. గత ఏడాది నిర్వహించిన సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి శానిటేషన్ పేరును తొలగించి వారిని వార్డ్ బాయ్స్గా గుర్తించాలంటూ స్విమ్స్ ప్రధాన కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో స్విమ్స్ కాంట్రాక్ట్ వర్కర్లు రిలే నిరాహార దీక్షకు పూనారు. అనేకేళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల స్విమ్స్ యాజమాన్యం కానీ, టీటీడీ అధికార యంత్రాంగం కానీ బాధ్యతగా వ్యవహరించినటువంటి కారణంగానే ఇక్కడ ఈ రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. సిఐటి ఆధ్వర్యంలో సరిగ్గా 9 నెలల కిందట జరిగినటువంటి పోరాటానికి స్పందించి టీటీడీ ఈఓ గారు, అదే మాదిరి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, ఇంకా టీటీడీలో ఉన్నటువంటి రకరకాల డిపార్ట్మెంటు అధికారులందరూ కూడా చర్చించి మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది, వర్కర్లకు అన్యాయం జరిగింది, వాళ్ళందరికీ న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం, 3 నెలల సమయం ఇవ్వండి, 3 ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటైంది కాబట్టి 3 నెలల్లో సమస్యను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఆ రోజున ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. 4 సంవత్సరాలుగా అధికారులను, టీటీడీ యాజమాన్యాన్ని, సిమ్స్ యాజమాన్యాన్ని పదే అడుగుతా ఉన్నా ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా గత సంవత్సరం జూన్ నెలలో కార్మికులందరూ కూడా సమ్మె చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా కార్మికులు చేసిన సమ్మె సందర్భంగా టీటీడీ వైపు నుంచి ఈఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్విమ్స్ డైరెక్టర్ గారు సమావేశం జరిపి చర్చించి 3 నెలల గడువు కావాలని కోరారు. రిటైర్డ్ కలెక్టర్లు 3 తెచ్చి పెట్టారు. ఆ కమిటీకి కూడా మేము సానుకూలంగా స్పందించాము. వాళ్ళు కూడా యాక్సీ కమిటీ రిపోర్టు బయట పెట్టకుండా గత 1 నెలకు ముందు మీకు సక్సెస్ అయిపోయింది, మీ కార్యక్రమం మీకు జయప్రదం జరుగుతుందని కూడా మాకు తెలియపరిచారు. అయినా ఇంతవరకు ఈ కార్యక్రమం నుంచి ఇక్కడ జరిగిన విషయాల గురించి మాకు ఏమి తెలియపరచడం లేదు. ఈరోజు కూడా మమ్మల్ని కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణి మానుకొని తప్పకుండా మాకు న్యాయం జరిగి వార్డ్ బాయ్గానే గుర్తించి వార్డ్ బాయ్ పదవిని మాకు ఇవ్వాలని, జీతాలు పెంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక సోదరులందరికీ ఎర్ర జెండా పార్టీ వాళ్ళకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా తిరుపతి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి త్వరితగతిన పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని దాని పరిష్కార మార్గం చూపాలని భారతీయ జనతా పార్టీ కార్యాలయం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి కేంద్రాల్లో 4 జోన్లుగా విభజించి ప్రజలు కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేస్తే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారం అయ్యేంత వరకు అక్కడ నుండి జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు ఆ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకున్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఇక్కడ వస్తున్నట్టు అనేక ఫిర్యాదుల్ని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం కేంద్రంగా అవి చాలా వరకు దాదాపు ఇచ్చినటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతున్నాయని చెప్పి మా కార్యాలయంకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈనాటి ఈ శుక్రవారం రాయలసీమ జోన్ 8 జిల్లాలకు సంబంధించి ప్రజా ఫిర్యాదులను, సమస్యలను స్వీకరించేందుకు జనతా వారధి కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడే ఒక ఎస్సీ కాలనీలో కనీసం ఒక్క ఆలయం కూడా లేదని చెప్పి ఎస్సీ యువకులు వచ్చి ఒక అర్జీని ఇవ్వడం జరిగింది. వెంటనే దాన్ని కూడా సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జనతావాది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భారతదేశం ఈ ఏడాది అత్యంత కఠినమైన వేసవిని ఎదుర్కోబోతోందని భారత వాతావరణ శాఖ IMD హెచ్చరించింది. సాధారణంగా ఏప్రిల్ మధ్యలో కనిపించే ఎండల తీవ్రత ఈ ఏడాది మార్చి మొదటి వారం నుండే మొదలు కానుందని పేర్కొంది. ఈ సమ్మర్ ముఖ్యంగా ఉత్తర మధ్య భారతంలో నిప్పుల కొలిమిని తలపించనుంది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి నెలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరే అవకాశం ఉంది. దీనివల్ల రబ్బీ పంటలు ముఖ్యంగా గోధుమలు గింజ ముదిరే దశలోనే ఎండిపోయే ప్రమాదం ఉందని, ఇది దేశ ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గి పొడి వాతావరణం ఏర్పడడం వల్ల వడగాల్పులు ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో బలహీనపడుతున్న లా నినా పరిస్థితులు, అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో నమోదు కానున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉండటం ఈ ముప్పుకు సిగ్నల్ లాగా కనిపిస్తోంది. అయితే ఈసారి సౌత్ ఇండియాలో పరిస్థితి మరింత భిన్నంగా ఉండబోతోందని IMD అంచనా వేస్తోంది. ఇక్కడ కేవలం ఎండ మాత్రమే కాకుండా సముద్రపు తేమ వల్ల కలిగే తీవ్రమైన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనుంది. బెంగళూరు వంటి చల్లని నగరాల్లో కూడా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటవచ్చని సమాచారం. తీర ప్రాంతాలైన కేరళ, తమిళనాడులో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పటికీ తేమ కారణంగా 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తలపిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీలోని రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తీవ్రమైన వడగాల్పుల ప్రభావానికి లోనవుతాయి. ఇక్కడ మార్చి మధ్య నాటికే ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటవచ్చునని సమాచారం. గుండెపోటు మరణాలు మాత్రం ఆగడం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది. ఫుడ్ మారుస్తున్నారు. ఉదయమే వాకింగ్, జాగింగ్, వర్కౌట్స్ ఇలా వారి వీలును బట్టి సమయానికి కేటాయిస్తున్నారు. మరోవైపు గుండెపోటు మరణాలు మాత్రం ఆగడం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరులోని జిమ్ సెంటర్లో ఒక యువకుడు గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా సంచలనం సృష్టించింది. పలమనేరు పాతవపేటకు చెందిన విశ్వనాథ్ ఉదయం జిమ్కి వెళ్లి వ్యాయామం చేస్తున్న సమయంలో తీవ్రమైన అస్వస్థకు గురయ్యాడు. కొద్దిసేపటి తర్వాత జిమ్ బయటకు వచ్చి వాంతులు చేసిన అనంతరం అతను మృతి చెందాడు. అయితే జిమ్లో సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవటం, రికవరీ సమయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వలన ఈ ఘటన జరిగినట్లు విశ్వనాథ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు ఆయన మృతి గుండెపోటు కారణంగా జరిగిందని ధృవపరిచారు. కాగా విశ్వనాథ్ DCC బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. యువకుడి ఆకస్మిక మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది. అయితే జిమ్లో వ్యాయామం చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సరైన వ్యాయామ పథకాన్ని అనుసరించడం, తగిన వైద్య పర్యవేక్షణ ఉండటం, శారీరక పరిస్థితిని గమనించడం, ఎటువంటి అసౌకర్యం కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవడం, ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత ప్రమాదాలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అర్జీలను సుగుణమ్మకు అందజేశారు. వినతులు స్వీకరించిన సుగుణమ్మ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సౌకర్యార్థం అనునిత్యం ఆలోచిస్తుంటారని, ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తూ దేశంలోనే సఫలీకృతులయ్యారని గుర్తు చేశారు. చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం అటు మెడికల్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్, ఇప్పుడు టూరిజం హబ్గా చేసేందుకు సీఎం పనిచేస్తున్నారని, తిరుపతికి విచ్చేసే యాత్రికులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నగరంలో పరిశుభ్రంగా ఉంచేలా అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు.
అంతకుముందు గత మాసంలో అర్జీని అందజేసిన అర్జీదారుడుకు అనేక సంవత్సరాలుగా వినికిడి లోపంతో ఇబ్బందికి గురవుతున్న వ్యక్తికి వినికిడి యంత్రాన్ని అందజేయటంతో ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అర్జీలను సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి త్వరితగతిన మార్గం చూపడం జరుగుతుందని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక చక్కటి ప్రభుత్వ పరిపాలన, సుపరిపాలన అందిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా చెప్పినట్టు ప్రజలకు అందించి ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో సంతృప్తితో జీవిస్తున్నటువంటి సమయంలో ఇంకా కూడా మరి ప్రజలకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు మనము తీర్చాల్సిన అవసరం మన పైన, మన బాధ్యత. కాబట్టి మీరు ప్రతి శుక్రవారం కూడా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో మరి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి మరి ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని వాటిని పరిష్కార దిశగా కృషి చేయాలని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారి యొక్క ఆదేశానుసారము మరి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేణిగుంట, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలలో తనిఖీలు చేపడుతున్నట్లు డివిజన్ ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్ తెలిపారు. రేణిగుంట పట్టణంలోని పాల డిపోపై ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడి చేశారు. డిపోలో నిల్వ ఉంచిన విడిపాలను పరిశీలించి నాణ్యతను పరీక్షించేందుకు నమూనాలను సేకరించారు. సేకరించిన పాలను ల్యాబ్ పరీక్షల నిమిత్తం పంపించినట్లు అధికారులు తెలిపారు. జగదీష్ అండి, ఈ ప్రాంత ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ అయిన వీరపాండ్యన్ గారి ఆదేశాల మేరకు రాజమండ్రి దుర్ఘటన పైన చెల్లించి రాష్ట్రం మొత్తం లూజ్ పాలు అమ్మే కేంద్రాలపైన దాడులు చేయడమైనది. అందువలన ఈ రోజున రేణిగుంటలో లూజ్ పాలు అమ్మే సెంటర్ నందు లూజ్ పాలకు ప్రాథమిక పరీక్షలు చేసి మరియు సూక్ష్మ పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్ పంపడం జరుగుతుంది. రిపోర్ట్ల ఆధారంగా ఎటువంటి కల్తీ అన్నా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది ఏమనగా లూజ్ పాలు అమ్మే వాళ్ళ యొక్క వివరాలు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉండాలి. ఫ్రిడ్జ్లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ రెఫ్రిజిరేటర్స్ క్లీన్గా పెట్టుకోవాలి. ఎటువంటి తేడా ఉన్నా గవర్నమెంట్ ఆఫీస్కి సంప్రదించాల్సిగా కోరుతున్నాము. ఈ దాడులు ఈ వారం మొత్తం జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఏర్పేడు, కాళహస్తి ఇట్లా మొత్తం జిల్లా మొత్తం స్ప్రెడ్ అవుతూ జరుగుతూ ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,64,020 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,810 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,78,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 283 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూసైడ్ స్క్వాడ్ సిద్ధం చేసిన తాలిబన్లు పాకిస్తాన్కు ఇక మూడినట్లే. భారత్కు ముందస్తు వేసవి ముప్పు, మార్చి నుండే ఏపీలో నిప్పుల కొలిమి. ఆకస్మిక తనిఖీలకు వెళ్తారా, నేనే వెళ్ళనా, అధికారులపై సీఎం సీరియస్. ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రతిపాదించిన కొలీజియం. శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక, నకిలీ వెబ్సైట్లతో జాగ్రత్త. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవ వైభోగం, గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.